అందరికీ నమస్కారం. మనం ఈరోజు దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా జనాలు భావిస్తున్నటువంటి ఒక మాస్ మర్డర్స్కి సంబంధించిన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదేం లేదు, ధర్మస్థల ఏదైతే కర్ణాటక రాష్ట్రంలో ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం మంజునాథ స్వామి ఆలయం అక్కడ ఉంటుంది. ఆ ఆలయ పరిసర ప్రాంతాల్లో ఆ ధర్మస్థల విలేజ్కి చుట్టుపక్కలంతా నేత్రావతి నది ఒడ్డున కొన్ని వందల శవాలని నేను పూడ్చాను అని చెప్పి ఒక వ్యక్తి, ఎవరైతే 1995 నుంచి 2014 వరకు ఆ ధర్మస్థలలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడో, వాళ్ళ కుటుంబంలో ఒక ఆడపిల్లని ఇబ్బంది పెడితే వాళ్ళ ఊరి నుంచి వెళ్ళిపోయారో, ఆయన మొన్న జూలై 3వ తేదీన ఈ సంవత్సరం 2025 అంటే 11 సంవత్సరాల అదృశ్యం తర్వాత ఆయన నిజాలు జనానికి తెలియాలి అనుకున్నాడో మరేమనుకున్నాడో తెలియదు, కానీ జూలై 3వ తేదీన దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్లో ఒక ఫిర్యాదు చేశాడు. ఏమని చేశాడు? ఈ నేత్రావతి నది ఒడ్డున ఇక్కడికి వచ్చేటువంటి యాత్రికులలో చాలామంది యువతీ యువకులను నేను పూడ్చిపెట్టడం జరిగింది. నేను పూడ్చిపెట్టిన శవాలలో యాసిడ్ దాడి జరిగి పేపర్లతో చుట్టి నన్ను పూడ్చిపెట్టమని కొంతమంది చెప్పారు. అట్లాంటి శవాలను, ఆఖరికి బట్టలేమీ లేకుండా నగ్నంగా ఉన్నటువంటి యువతీ యువకుల శవాలను కూడా నేను పూడ్చిపెట్టడం జరిగింది, నేను ఖననం చేయటం జరిగింది. నా మాటల మీద మీకు నమ్మకం లేకపోతే మీరు నా మీద నిజ నిర్ధారణ పరీక్షలు చేసుకున్నా కూడా నేను వాటికి సహకరిస్తాను అని చెప్పి ఆయన కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్ ఆయన జూలై 3వ తేదీన ఇస్తే, జూలై 4వ తేదీన బిఎన్ఎస్ సెక్షన్ 211A కింద అది బుక్ అయింది. ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తి ఆయన మాటల్ని నమ్ముతారో లేదో అని చెప్పి ఆయన గతంలోనే పూడ్చిపెట్టిన శవాలను తవ్వి ఫోటోలు తీసి ఆధారాలతో సహా, మళ్ళీ ఆయన ప్రాణాలకి అపాయం జరిగితే, ఆయన ఎవరన్నా చంపేయటానికి ప్రయత్నించడం, చంపేయడం లాంటివి జరిగితే అప్పుడు కూడా నిజాలు బయటికి రావాలి అనే ఉద్దేశంతో ఈ సాక్ష్యాధారాలని ఆయనకి అప్పుడు ఎవరెవరైతే ఆర్డర్స్ ఇచ్చారో నువ్వు ఇలా చేయాల్సిందే అని చెప్పి, ఎవరైతే వీటన్నిటి వెనక ఆయన కారణం అనుకుంటున్నాడో వాళ్ళందరి పేర్లు ఒక పేపర్లో రాసి ఒక సీల్డ్ కవర్ని సుప్రీంకోర్టు న్యాయవాదికి ఆయన అందజేశాడు. అయితే అసలు ఏం జరిగింది, ఏంటి అసలు ఈ ధర్మస్థల ఇష్యూ, ఎందుకు ఇంత ప్రాచుర్యం పొందింది అని వివిధ ఛానల్స్లో వచ్చినటువంటి సమాచారం మొత్తాన్ని అన్నిటినీ పరిగణలోకి తీసుకున్న తర్వాత బీబీసీ కొన్ని విషయాలు చెప్పింది, అలాగే ఈటీవీ న్యూస్, ఎన్టీవీ, ఇలాగా అన్నీ వాళ్ళకి సంబంధించిన వార్తా కథనాలని ప్రచారం చేయటం జరిగింది. ఆయన పర్టికులర్గా 13 ప్లేసుల్లో నేను శవాల్ని పూడ్చాను అని చెప్పి 13 ప్లేసులని ఐడెంటిఫై చేపించాడు. ఎవరి చేత? ఈ 4వ తారీఖు ఏదైతే బిఎన్ఎస్ సెక్షన్ 1 కింద కేసు ఫైల్ అయిందో ఆ కేసులో కర్ణాటక గవర్నమెంట్ కూడా దాన్ని సీరియస్గా తీసుకొని వెంటనే సిట్ ఏర్పాటు చేసింది, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని. ఒక ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని లీడ్ చేస్తారు. వాళ్ళకి కావాల్సిన ఫోర్స్ అంతా ఇచ్చారు. వాళ్ళకి ఈయన విచారణ చేసినప్పుడు ఈయన చెప్పాడు, నేను 13 ప్లేసుల్లో శవాల్ని పూర్తి చేయడం జరిగింది అని. అయితే రీసెంట్గా 6వ ప్లేస్లో తవ్వకాలు జరిపితే అక్కడ కొన్ని అస్థిపంజరాలు, కనీసం గుర్తుపట్టలేని పొజిషన్లో ఉన్నటువంటి అస్థిపంజరాలు, చాలా ఎముకల గుళ్ళు, పాత గుడ్డలు అంటే లోదుస్తులు అక్కడ లభ్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫారెన్సిక్ వాళ్ళకి అవి పంపిస్తే ఫారెన్సిక్ వాళ్ళు ఏం చెప్పారు అంటే, మృతదేహం ఏదైతే డెడ్ బాడీ ఉందో ఆ డెడ్ బాడీకి సంబంధించిన పుర్రె దగ్గర నుంచి బొటన వేలు దాకా ప్రతి ఒక్క అవయవం ఉంటే కానీ మేము దాన్ని పూర్తిగా రీసెర్చ్ చేసి అది ఎందువల్ల జరిగింది ఏంటి అనేది చెప్పలేము అని చెప్పారు. అయితే ఏదైతే ఇవి జరిగినాయో, ఈ 6వ దాంట్లో అస్థిపంజరాలు బయటపడటం, వాటిని ఫారెన్సిక్ పంపించడం, దీని తర్వాత ఈ కేసు ఇంకా ప్రతిష్టాత్మకంగా మారింది కర్ణాటక ప్రభుత్వానికి, ఆ సిట్కి. ఆ సిట్ అనేది వేగంగా దర్యాప్తు చేసి
వాస్తవంగా ఉన్న మాటల్ని చెప్తే, వాస్తవంగా ఉన్నదున్నట్టు నిజాల్ని నిగ్గుదేల్చాలని మాత్రం ఆ ధర్మస్థల పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరూ చెప్తున్నారు. ఈయన 100 శవాలని పేరు చెప్పాడు, కానీ ఆ లోకల్లో ఉన్న వాళ్ళందరూ ఏం చెప్తున్నారు అంటే, ఈ 100ల్లో కాదు, ఇంకా ఎక్కువ ఉంటాయి, చాలా ఎక్కువ ఉంటాయి, అట్లాంటి వ్యక్తులు చాలా చేసి ఉండొచ్చు అని వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వెళ్ళబుచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ధర్మస్థల పంచాయతీ వాళ్ళు అసలు ఎవరు క్లెయిమ్ చేయనటువంటి శవాల్ని గత 30 ఏళ్లలో ఎవరు కంప్లైంట్ చేయనటువంటి శవాలన్నిటినీ మేము నేత్రావతి నది ఒడ్డున కాల్చేయటం జరిగింది. అలాగే చాలా ప్రభుత్వ స్థలాలను కూడా దీనికోసం వినియోగించడం జరిగింది అని చెప్పి పంచాయతీ వాళ్ళు క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. ఇదే సందర్భంలో మనం కొన్ని నిజంగా జరిగిన ఏ అయితే ఉన్నాయో 1979లో వేదవల్లి అనేటువంటి ఉపాధ్యాయురాలు తన ప్రమోషన్ కోసం ధర్మస్థల పెద్దలను ఎదిరించి కోర్టులో కేసు వేసిన తర్వాత ఆవిడ్ని బాత్రూంలోనే సజీవ దహనం చేయడం జరిగింది. దీని మీద ఇప్పటికీ అది చేసింది ఎవరు అనేది తెలీదు. 1979 అంటే అవి ఒక 21, ఒక 25, 46 సంవత్సరాలు. ఇప్పటికీ దాని మీద అసలు ఏం జరిగింది, ఎవరు కాల్ చేశారు అనే దానికి సాక్ష్యాలు లేవు. అలాగే 1986లో ఇంటర్ చదివే అమ్మాయి కనపడకుండా పోయి 56 రోజుల తరువాత ఒక ఎముకల గూడు నేత్రావతి నది ఒడ్డున చేతులు కాళ్ళు కట్టేసి కనపడింది. దాని మీద ఇప్పటి వరకు సరైన చర్యలు లేవు. అంటే దాదాపు 40 ఏళ్ళు అవుతుంది. వాళ్ళ ఫాదర్ ఏం చేశాడంటే ఆ అమ్మాయి శవాన్ని వాళ్ళ ఆచారం ప్రకారం కాల్చేయాల్సి ఉన్నా కూడా పూడ్చిపెట్టాడు. ఎందుకు అంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా పోలీసులు దీన్ని తవ్వే పరిస్థితి వస్తే, ఇట్లాంటి కేసులను విచారించే పరిస్థితి వస్తే ఖచ్చితంగా వాళ్ళకి ఆధారాలు కావాలి అని చెప్పి ఆ అమ్మాయి శవాన్ని పూడ్చడం జరిగింది. 2003లో MBBS చదివే అనన్య భట్ అనే అమ్మాయిని కూడా వాళ్ళ స్నేహితులతో కలిసి ధర్మస్థల చూడడానికి వచ్చింది. ఉన్నట్టుండి ఆ అమ్మాయి కనపడకుండా పోయింది. ఇప్పటికీ అనన్య భట్ వాళ్ళ అమ్మ కనీసం మా అమ్మాయి యొక్క అస్థికలనైనా మాకు ఇవ్వండి, DNA పరీక్షలు చేసి ఎక్కడుందో ఎత్తికివ్వండి, మేము బ్రాహ్మిన్స్మి, సనాతన హిందూ ధర్మం ప్రకారం మేము మా అమ్మాయికి అస్థికలకి అంత్యక్రియలన్నా చేస్తే అమ్మాయి ఆత్మ శాంతిస్తుంది అని విపరీతంగా ఏడుస్తున్నటువంటి పరిస్థితి. ఆవిడ కేసు పెట్టడానికి వెళ్తే పోలీస్ స్టేషన్లో కేసు తీసుకోలేదని, వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వాళ్ళతో మనం సరితూగలేమని, వాళ్ళ దగ్గర విపరీతంగా డబ్బు ఉంది, వాళ్ళు వ్యవస్థలనే మేనేజ్ చేస్తారు, మేము పేదవాళ్ళమని, నాకు ఎవ్వరూ లేరు అని చెప్పి విపరీతంగా కన్నీరు మున్నీరు అవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ 2003 అయిపోతే 2012లో 17 ఏళ్ల ఇంటర్ విద్యార్థినే సౌజన్య అనే అమ్మాయి, ఆ అమ్మాయి పేరు కూడా చెప్తున్నా, అంటే కొన్ని ఛానల్స్లో పేర్లు హైడ్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో తెలీదు. ఆ అమ్మాయి కూడా కనపడకుండా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. అంటే ధర్మస్థలంలోనే మిస్ అయిన పరిస్థితి. ఆ తర్వాత ఆ అమ్మాయి కొన్ని రోజుల తర్వాత బట్టలు లేకుండా ఒళ్ళంతా గాయాలతోటి శవమై కనపడిన పరిస్థితులు ఉన్నాయి. ఆ రోజు ధర్మస్థలలో విపరీతమైన రచ్చ జరిగింది. మానవ సంఘాలు, ప్రజా సంఘాలు ఇక్కడ జరుగుతున్న దాన్ని వెలుగులోకి తీసుకురావాలని ఎప్పటి నుంచో మనసులో ఉన్నవాళ్ళు, కర్ణాటకనే అట్టుడిగిపోయింది అనుకోవచ్చు. కర్ణాటకలో చాలామంది ధర్మస్థల ప్రాంతంలోనే కాకుండా కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా ర్యాలీలు చేశారు. ఇప్పటికీ ఆ అమ్మాయి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఇప్పటికీ ధర్మస్థల వెళ్ళి వాళ్ళు ఆ అమ్మాయి విగ్రహాన్ని చూసి కొంతమంది పర్యాటకులు మళ్ళీ తిరిగి ఆ అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కూడా వచ్చేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి. ధర్మస్థల మరియు ఉజిరే ఇవి రెండు పక్కపక్కన ఉండేటువంటి గ్రామాలు. ఈ గ్రామాల చుట్టుపక్కల 100 శవాలు అంటున్నారు, 400 శవాలు అంటున్నారు, 500 మంది కనపడకుండా పోయారు అంటున్నారు. ఈ నెంబర్కి అయితే ఇంకా అంతెప్పుడు దొరుకుతుందో అర్థం కాని పరిస్థితిలో ఉంటే, మనకి 1947లో స్వతంత్రం వచ్చిందా, ఇంకా ధర్మస్థలకు వచ్చిందా రాలేదా అనే అనుమానాలు వస్తున్నాయి. ధర్మస్థలని అసలు వాళ్ళు ఒక రాజ్యంలాగా, అక్కడున్న పెద్ద మనుషులు ఎవరు ఎదిరిస్తే వాళ్ళని ఎందుకు చంపేస్తున్నారు,
అక్కడున్న పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది, అక్కడున్న రాజకీయ నాయకులు వాళ్ళ పదవుల కోసం మాత్రమే రాజకీయం చేస్తున్నారా, అక్కడ ధర్మస్థల ఉజిరే లాంటి ప్రాంతాల్లో జరుగుతున్న సామూహిక హత్యల గురించి వాళ్ళు ఎందుకు యాక్షన్ తీసుకునే ప్రయత్నం చేయట్లేదు, అసలు వీళ్ళ వెనక ఎవరున్నారు, కాంగ్రెస్ ఉందా బీజేపీ ఉందా అంటే అసలు ఏ పార్టీ, ఒక పార్టీ ఉంటే ఇంకో పార్టీ అపోజ్ చేయాల్సిన ఈ ప్రజాస్వామ్యం అందుకే కదా ఉంది. ఒకళ్ళు తప్పు చేస్తే అది తప్పు అని ఖండించడానికి కదా ఈ ప్రజాస్వామ్యం ఉంది. ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 40-50 సంవత్సరాల నుంచి కొన్ని వందల మంది కనపడకుండా పోతుంటే కనీసం పోలీస్ స్టేషన్లో కేసు కూడా తీసుకోకుండా ప్రశ్నించిన వాళ్ళందరినీ చంపేస్తూ విపరీతంగా వాళ్ళ యొక్క అధికార మదాన్ని ఎందుకు ఆ పెద్దలు ఇంకా ప్రయోగిస్తూ ఉన్నారు, వాళ్ళు ఎందుకు ఆ ధర్మస్థలకి ఉజిరేకి స్వతంత్రం ఇవ్వట్లేదు, దేవుడి పేరుతో అక్రమాలు చేస్తున్నారా, దేవుడి పేరు చెప్పుకొని పెద్ద మనుషులుగా చలాయిస్తూ వాళ్ళు ఈ పెద్ద మనుషుల ముసుగులో యువతులను ఎవరైతే అందంగా కనపడతారో లేకపోతే ఎవరైతే బడికెళ్ళే పిల్లల్ని కూడా వదలకుండా ఇంత దారుణాతి దారుణాలకి ఎందుకు తెగబడ్డారు అనేది ఇక ముందు ముందు మనకు అర్థమవుతుంది. ఎందుకంటే 13 ప్లేస్లు ఐడెంటిఫై చేస్తే ఒక్క దాంట్లోనే ఇప్పుడు తవ్వకాలు జరిగినాయి. ఆ సిట్ కూడా దూకుడుగానే ఉంది. వెంటనే డాగ్ స్క్వాడ్ని అలకాట్ చేయటం, వాళ్ళకి కావాల్సిన ఫోర్స్ని అలకాట్ చేయటం, వచ్చినట్టు ఫారెన్సిక్ ల్యాబ్కి పంపడం ఇలాంటివి జరుగుతున్నాయి. కానీ ఎన్ని సంవత్సరాల క్రితమో పూడ్చిపెట్టిన అస్థిపంజరాలు అంతా దొరికితేనే కానీ మేము సరైన నిర్ధారణ చేయలేమని ఫారెన్సిక్ వాళ్ళు చెప్పడం. ఇప్పుడు అవి దొరుకుతాయా దొరకవా, సరే పూడ్చిపెట్టినవి దొరికితే ఓకే, ఇంకా నదిలో ఎన్ని వెళ్ళిపోయినాయి శవాలు, అసలు ఏం జరిగింది ఆ ధర్మస్థలంలో అనేది ప్రజలందరికీ తెలియాల్సిన అవసరం ఉంది. కానీ ఈ ఘటన వెనుక బాధ్యులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని దారుణాతి దారుణంగా శిక్షించడానికి న్యాయ వ్యవస్థలోనే కొత్త సెక్షన్లు పెట్టాలేమో అనేంత దారుణం ఇది. న్యాయ నిపుణులు చెప్తున్న దాని ప్రకారం 100 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు ఒక ఎఫ్ఐఆర్ లేకుండా, ఒక కేసు లేకుండా ఇంతమంది ఎలా మిస్ అయ్యారు అనేది న్యాయవాదులు, న్యాయ నిపుణులకు కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఎంత దారుణంగా వ్యవస్థలను మేనేజ్ చేస్తే ధర్మస్థలలో మిస్ అయ్యారు అని చెప్పి కర్ణాటకలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కి వెళ్తే ఆ ధర్మస్థల చుట్టుపక్కల ఉన్నటువంటి దక్షిణ కన్నడ పోలీస్ స్టేషన్ కావచ్చు, ధర్మస్థల పోలీస్ స్టేషన్ కావచ్చు, ఇటుకి వెళ్తుంటే కనీసం ఒక ఎఫ్ఐఆర్ కూడా పోలీసులు రాయలేదు అంటే వాళ్ళు ఎంత అతి దారుణంగా ప్రవర్తిస్తున్నారు, లేదా వాళ్ళు ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నారనేది అర్థం చేసుకోవచ్చు. కానీ అక్కడ లోకల్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం ఈ ధర్మస్థల మాస్ మర్డర్స్ వెనకాల డి గ్యాంగ్ ఒకటి ఉంది. ఆ డి గ్యాంగ్లో ఉన్న వాళ్ళే బడికెళ్ళే పిల్లల్ని, ఇంటర్ చదివే పిల్లల్ని, అందంగా కనపడే ఆడపిల్లలందరినీ తీసుకెళ్ళిపోతున్నారు. తీసుకెళ్ళిపోయి కొన్ని రోజుల తర్వాత వాళ్ళని అత్యాచారాలు చేసి, వాళ్ళని హత్య చేసి ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు అనేటువంటి మాటలైతే ఆ లోకల్లో వినపడుతున్నాయి. ధర్మస్థలంలో ఉన్న ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే దీని మీద వాస్తవాలు త్వరగా ప్రజలకు తెలియాలి, దానికి కారకులైన వారిని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని మాత్రం వాళ్ళు కోరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇది ఇప్పటివరకు సిట్ విచారణ కావచ్చు, ధర్మస్థలంలో జరిగిన విషయాలు కావచ్చు, మాస్ మర్డర్కి సంబంధించి ఆ వ్యక్తి ఏం చెప్పాడు, ఎలా జరిగింది, ఇదంతా ఇప్పటివరకు ఎలా జరుగుతూ ఉందనేది విషయాన్ని మీకు వీడియో రూపంలో తెలియజేశాను. దీని మీద ఇంకా ఈ సిట్ విచారణలో మిగిలిన ప్లేసులు కూడా తవ్విన తర్వాత ఏం జరుగుద్ది, ఎలా ఐడెంటిఫై చేస్తారు ఫోరెన్సిక్ వాళ్ళు, ఇది ఎంతవరకు వాస్తవం ఎంతవరకు అబద్ధం, ఆ పెద్ద మనిషి ఎవరు అనేది కూడా ముందు తెలిసిన తర్వాత ఇంకా మరిన్ని వీడియోలు చేసి మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. మీ అమూల్యమైన సలహాలు సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నమస్కారం.